ఏలూరులోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఓ భక్తుడు తన ఉదారతను చాటుకున్నాడు. తన పెళ్లి రోజు సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఫ్రీగా కొబ్బరి బొండాలను పంపిణీ చేశాడు. సమ్మర్ కావడంతో భక్తుడు పంచిన కొబ్బరి బొండాలు తాగి భక్తులు హాయిగా సేద తీరారు. చింతలపూడికి చెందిన రామకృష్ణరావు 45వ పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా చిన్న వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు ద్వారకా తిరుమలకు వచ్చారు. అయితే గత నెల రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు హాయిగా సేద తీరాలి అనే ఉద్దేశంతో తన పెళ్లి రోజు అందరికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా చేయాలని రామకృష్ణ అనుకున్నాడు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేలా ప్రతి ఒక్కరికి ఉచితంగా కొబ్బరి బొండాలు పంచాలని నిర్ణయించుకున్నాడు. ట్రాక్టర్లో సుమారు 1600 కొబ్బరి బొండాలను తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలోని భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాడు. కొబ్బరి బొండాలను తీసుకునేందుకు భక్తులు సైతం ఎంతో ఆసక్తి కనబరిచారు. మా అద్దె పెళ్లి రోజు మా అమ్మాయి పుట్టినరోజు అండి. దాని నిమిత్తంగా కొబ్బరి బొండాలు వితరణ చేస్తున్నాయండి. ఎన్నో పెళ్లి రోజు అండి? 45వ సంవత్సరం అండి. 1700 అండి. 1600 బండాలు. ఇవాళ తన 45వ పెళ్లి రోజని, స్వామివారి సమక్షంలో తమ పెళ్లి రోజు ఘనంగా నిర్వహించుకున్నామని, అదేవిధంగా తమ కుమార్తె పుట్టినరోజు కూడా ఈ రోజేనని భక్తుడు రామకృష్ణ తెలిపాడు. స్వామివారి భక్తులకు ఉచితంగా కొబ్బరి బొండాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపాడు. ఈ విధంగా అందరికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా భక్తులకు కొబ్బరి బొండాలు ఉచితంగా పంచడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.